पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర దైవజ్ఞ శర్మ గారితో ఉన్నాం. సార్, వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా. సార్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈసారి? చాలా అద్భుతంగా ఉంది. మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమాజం బాగా పరిడవిల్లే అవకాశం ఉంది. గణపతిని ఆరాధిస్తే సకల దోషాలు పోయే అవకాశం ఉంది, సకల అరిష్టాలు పోయే అవకాశం ఉంది. 33 కోట్ల దేవతలకు మూలం గణపతి. అలాంటి గణపతిని ఆరాధించడం చాలా సంతోషంగా ఉంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసన. ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి వినాయక చవితి సందర్భంగా? హిందూ ధర్మాన్ని పాటించాలి, సంస్కృతిని పరివ్యాప్తం చేయాలి. గణపతిని ఆరాధన వల్ల 2 లక్షలు వచ్చే అవకాశం. దగ్గర గజ్జల నాగేష్ దగ్గర ఉన్నాము. గణేష్ ఉత్సవ కమిటీ. సార్, ఈసారి ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ముందుగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరము కూడా జరుపుకునే విధంగా ఈసారి కూడా 70 అడుగులతో ఖైరతాబాద్ కైలాసంలో వెలిసిన ఈ యొక్క మహావినాయకు పేరు సప్తముఖ మహావినాయకుడు. మరి ఈ యొక్క మహావినాయకుడి మొదటి పూజ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులతో జరగడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి దూరం నుండి చూసేలాకుండా వారికి అందరూ సులభతరంగా ఈజీగా దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. బార్కెట్ల ద్వారా మరి వినాయకుడి పూజలు జరగటము దర్శించుకోవటం జరుగుతుంది. మరి వచ్చిన భక్తులకు ఎలాంటి కూడా ఇబ్బంది కలగకుండా మంచినీటి వ్యవస్థ అయితే, మెడికల్ వ్యవస్థ అయితే అన్ని రకాలుగా మా వాలంటీర్లు చూసుకోవటం జరుగుతుంది. మరి మీకు అందరికీ తెలుసు మరి సెంటిమెంట్ మహావినాయకుడు. ఇక్కడ ఈ యొక్క మహావినాయకుడికి మొదటి రోజు నుండి కూడా ఇసుకేస్తే రాలనంత జనము, మీరు చూడండి అక్కడ చూడండి, ఇసుకేస్తే రాలనంత జనము తరలి రావటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఉదయం నుండే లాస్ట్ చివరి వరకు కూడా ఈ విధంగానే జనాలు ఉంటారు. కాబట్టి ఈ యొక్క భక్తులు కూడా అందరికీ ఒక సెంటిమెంట్ వినాయకుడు. కాబట్టి ఈ వినాయకుడు దర్శించడానికి ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు మేము గట్టి చర్యలు తీసుకోవటం, మరి వచ్చిన భక్తుల దర్శనానికి ఈజీగా అనేక మార్గాలు పంపించడం జరుగుతుంది. మరొకసారి మీకు అందరికీ కూడా వినాయక చవితి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చాలా తక్కువ టైంలో ఈసారి వినాయకుడిని రూపొందించారని అంటున్నారు. అంత తొందరగా ఎలా వీలైంది? అంతే ఆ మహావినాయకుని యొక్క మహిమ. ఖైరతాబాద్ మహావినాయకుడు తక్కువ టైం తీసుకున్నా ఎక్కువ టైం తీసుకున్నా మా దగ్గర కూడా తప్పకుండా సరైన సమయంకి ఆ యొక్క మహావినాయకుని యొక్క విగ్రహ ప్రతిష్ఠింపే జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీఎం గారు కూడా వచ్చారు, పూజలు కూడా చేస్తారు. ఎక్కడ ఏమి జరగదు, ఏమి లోటు ఉండదు. ఈసారి నిమజ్జనానికి చేసే స్పెషల్ ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయి? నిమజ్జనానికి 70 సంవత్సరాలు కానీ చాలా టైం ఉంది. ఇంకా నువ్వు రోజుకు జనాలు వినాలు, వాళ్ళ పూజలు వాళ్ళన్నీ పురస్కారం అయిపోయినాక నువ్వు లాస్ట్ రోజు తీసుకో. నిమజ్జనానికి చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున కోలాహలంగా మరి మీరు చూస్తే మరి ఆ రోజే మీకు చెప్తాము. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా డే అప్డేట్ మీకు ఇచ్చేస్తాం. రైట్, మనం ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర నిర్వాహకులు రమేష్ గారితో ఉన్నాము. సార్, ఈసారి ఉత్సవాలు ఏ విధంగా జరగబోతున్నాయి? బ్రహ్మాండంగా పొద్దున ఉదయము మా పద్మశాలి వారు వచ్చారు. 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల మరి గరకమాల. మరి ఇక్కడ పద్మశాలి సంఘం వారు పాల్గొన్నారు. గుర్రంకొండ గారి ఆధ్వర్యంలో మామిడి హరికృష్ణ బృందం మళ్ళీ కళాకారులతో ఇక్కడ వినాయకుని దగ్గర రావడం జరిగినది. ముఖ్యంగా చెప్పాలంటే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు డైనమిక్ లీడర్ మరి కుటుంబ సభ్యులతో ఇక్కడ వినాయకుని దగ్గర పూజలో పాల్గొన్నారు. వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పొన్నం ప్రభాకర్ మరి సిటీ ఇన్ఛార్జ్ మరి బీసీ మినిస్టర్ మరి వారు ఇక్కడ పూజలో పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగా పోలీస్తున్నది. మరి అడుగడుగా మరి సీసీ కెమెరా కానీ, వాటర్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా సహాయ సహకారం చేస్తున్న గవర్నమెంట్ మా తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. 4 దిక్కులు భారీ గేట్లు ఏర్పాటు చేశాం. ఖైరతాబాద్ రైల్వే గేట్ అక్కడికి ఒకటి, ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ 2, ఇక్కడ మీరటాకి 3,
ఇక్కడ బస్తీ వాళ్ళకి వెనుక ఒక భారీ గేట్ ఏర్పాటు చేశాం. డైరెక్ట్గా రైల్వే గేట్ వినాయకం పాదాల దగ్గరకు వచ్చేటట్లు భక్తులు దర్శనం చేసుకొని ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ దగ్గర మరి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మీరా టాకీస్ నుంచి వచ్చే విఐపి మా ఇప్పుడే రేవంత్ రెడ్డి అన్న గారు వచ్చారు, మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ దర్శనం చేయించాము. వారికి మేము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు బిల్డర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్. ఈసారి తక్కువ టైంలో గణేషుని రూపొందించారని తెలుస్తుంది. అంత తక్కువ టైంలో ఏ విధంగా రూపొందించారు? మేము డబుల్ మంది వర్కర్లను పెట్టాము, 150 మంది కళాకారులు. మరి ఫస్ట్ ఏమో 20 టన్నుల స్టీల్ తీసుకొచ్చాము. వెల్డింగ్ చేయించిన తర్వాత వినాయకుడు ఒక షేప్ వచ్చిన తర్వాత 1000 బ్యాగుల మరి రాజస్థాను బంకమట్టి తీసుకురావడం జరిగింది. పౌడర్ తర్వాత వరిగడ్డి, వరి పట్టు మరి అన్నీ మిక్స్ చేసి మరి వినాయకుని దగ్గర మేము తయారు చేయడం జరిగింది. సుత్తుల పట్టు మరి ఏ విధంగా ఇబ్బంది లేకుండా 2 నెలలు కంప్లీట్ చేసి జోగారావు బృందం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు వెళ్ళిపోయారు. తర్వాత కలర్ కాకినాడ నుంచి 20 మంది వచ్చారు, వారివి కంప్లీట్ చేశారు. మరి వారివి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు బిల్డర్ రమేష్, వైస్ ప్రెసిడెంట్. నిమజ్జనం రోజు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి? నిమజ్జనం శోభయాత్ర పొద్దున ఉదయం మరి ఒకరోజు ముందు వచ్చి 3 టస్కర్ బండ్లు వస్తాయి, ఒక కిరణ్ బండి వస్తుంది. శ్రీనివాస కళ్యాణం తీసుకెళ్తాం, బండి మీద కూర్చోడతాం. తర్వాత రెండోదేమో శివపార్వతులను తీసుకెళ్తాం, బండి పైన కూర్చోడతాం. మూడోది వినాయకుడు ఒకరోజు ముందు వచ్చి షెడ్ తీసేస్తుంది, క్రేన్ వచ్చి ఆ బండి పైన వినాయకుని కూర్చోబెట్టి 4 దిక్కులు మరి రాడ్స్ వెల్డింగ్ చేసి ఉదయం 6 గంటలకు కదులుతుంది శోభయాత్ర. కొబ్బరికాయ కొట్టిన తర్వాత విఐపి పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, తర్వాత ఎమ్మెల్యే వస్తారు, ఇక్కడ పూజ చేస్తారు. తర్వాత ఇక్కడ శోభయాత్ర 7 గంటలకు గుమ్మడికాయ కొట్టి ఇక్కడ నుంచి మీరాటాకి నుంచి టెలిఫోన్ భవన్ మరి అక్కడి దాకా వాసవి అక్కడ పులిగోర ప్రసాదం ఏర్పాటు చేస్తారు, వాటర్ ఏర్పాటు చేస్తారు. అక్కడ టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరేట్ కొత్త పాత గేట్, తర్వాత తెలుగు తల్లి, తర్వాత అక్కడ ఊరేగింపుతో ఆడుతూ పాడుతూ భక్తులు మళ్ళా కొత్త గేట్ సెక్రటరేట్. మన ప్లేయర్ నెంబర్ ఎన్టీఆర్ గార్డెన్ ఆపోజిట్ ప్లేయర్ నెంబర్ 4 ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పూజ జరుగుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెల్డింగ్ పని జరుగుతుంది, ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక భక్తులతో ఉన్నాము మండపం దగ్గర. ప్రతి సంవత్సరం వస్తారా దర్శనం? సంవత్సరం వస్తాను నేను, ప్రతి సంవత్సరం వచ్చి మార్నింగ్ పూట దర్శనం వచ్చి చేసుకుంటా 9 దినాలు వస్తా. ఈసారి 70 సంవత్సరాలు గాను 70 అడుగుల వినాయకుడిని పెట్టారు మండపంలో. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా మంచిగా అనిపిస్తుంది, మాకు అందరికి మంచిగా ఉంది. టోటల్ ఈ 10 సంవత్సరాలు ఈ 10 రోజుల్లో మీకు బాగా నచ్చే అంశం ఏంటి ఇక్కడ ఖైరతాబాద్లో? ఇక్కడ నచ్చేదా జర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, చూనికి మంచిగా అనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ పిల్లలకు అది సంతోషం మంచిగా అనిపిస్తుంది. అందరిలో వస్తావా దర్శనానికి? ప్రతి సంవత్సరం వస్తా అన్న. ఎలా అనిపిస్తుంది? లాట్ ఆఫ్ పాజిటివ్ అన్న వినాయకుడిని చూసినప్పుడు, అందుకే వస్తాను ప్రతి ఇయర్ ఫస్ట్ డే. అందుకే. ఒక్కడివే వచ్చినావా? మీ ఫ్రెండ్స్ రాలేదు? ఫ్రెండ్స్తో వచ్చానన్న. మరి మీ ఫ్రెండ్స్ పక్కన ఉన్నారు, వాళ్ళని వదిలేసి వచ్చినావా? వాళ్ళు వదిలేసి వచ్చారు. మరి ఫోటో తీసుకున్నావా? తీసుకున్నా. ఓకే, ఎలా అనిపిస్తుంది? విగ్రహం ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ కొత్తగా ఉంటుంది వినాయకుడు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణేశుడు కదా, నీకు ఏమనిపిస్తుంది? చూడగానే నీకు ఫస్ట్ అనిపించిన ఫీలింగ్ ఏంటి? పాజిటివిటీ కనెక్ట్ అయింది ఫస్ట్. నాలో ఉన్న భయం కూడా నాకు అంటే కొంచెం భయంగా ఉండేది, అది కూడా కొంచెం తక్కువైనట్టు అనిపించింది.